ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్త 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 సారీ అత్త, సారీ ఉండు. అయ్యో పర్లేదు పర్లేదు బుజ్జి, ఏం కాలేదు. ఏంటత్తా అంతగా ఏం ఆలోచిస్తున్నావు? అన్నిసార్లు పిలిచినా పలకలేదే. శ్రావ్య పెళ్లి గురించి బుజ్జి. ప్లీజ్ నందు, నీకు దండం పెడతాను, నువ్వేం చెప్తే అది చేస్తాను. దయచేసి మన పెళ్లి కాదనుకో, నన్ను పెళ్లి చేసుకో నందు. ప్లీజ్ నందు. సారీ శ్రావ్య, నన్ను క్షమించమ్మా. దేనికి క్షమించాలి? నా పెళ్ళ ఆపేసినందుక, లేక నా ప్రేమని చంపేసినందుక? దేనికి క్షమించాలి? నిజమే, నేను చేసిన దానికి క్షమాపణ లేదని నాకు తెలుసు. కానీ నా వల్ల నువ్వు ఇంత బాధపడతావని, ఇంత డిస్టర్బ్ అవుతావని నేను అనుకోలేదురా. నిజానికి మీది నాలాగా లవ్ మ్యారేజ్ అనుకోలేదు. మా పెళ్లితో పాటు మీ పెళ్ళి అనుకున్నాను, అంతేరా. పాపం శ్రావ్య నందుని ఎంత ప్రేమించి ఉంటే చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. అదంతా నాకు తెలియదు, కానీ నందు బాబాయ్ ఇంటికొచ్చినప్పుడల్లా శ్రావ్య పిన్ని వైపు నవ్వుతూ చూసేవాడు. పిన్ను కూడా నందు బాబాయ్ని చూసి నవ్వేది. శ్రావ్య, నిజంగా నాకు మీ మధ్య ఇంత ప్రేమ ఉందని తెలీదురా. అలాని నేను మీ ప్రేమని తక్కువ చేయడం లేదు, కానీ నేనున్న పరిస్థితికి నా గురించి కూడా ఆలోచించలేకపోయానంటే ఒక్కసారి అర్థం చేసుకోరా. తప్పు చేశానేమో. ముందుగానే మీ పెళ్లి జరిపించేసి ఉంటే ఇప్పుడు నీకు ఇంత బాధ మిగిల్చుండేవాడిని కాదేమో. ఎలాగైనా నందు శ్రావ్యల పెళ్లి జరిపించాలి బుజ్జి, కానీ అదెలాగో అర్థం కావడం లేదు. నందు గారితో ఎలా మాట్లాడాలో, ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. నందు బాబాయ్ చాలా స్ట్రిక్ట్ అత్తా. నందు బాబాయ్ని ఒప్పించడం కష్టమేమో. లేదు బుజ్జి, లేదు. బాధ్యత తీసుకున్నాక ఎంత కష్టమైనా పని చెయ్యాలి. దానికి ఏదొక దారి దొరకాలి. పద. ఏంటి ఏమన్నావు? మాది లవ్ కాదనుకున్నావా? చూడు, ఇవేంటో తెలుసా? నందు మీద నాకెంత ప్రేమ ఉందో నాలో నేను మురిసిపోతూ రోజు రాసుకున్న లెటర్స్ ఇవి. రేపు మా పెళ్ళయ్యాక ఇవి నందుకి నా మొట్టమొదటి గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాను. చూడ్రా, చదువు.
నందు బాబాయ్కి రాసిన లెటర్స్. కాఫీ తీసుకోండి. ఎక్కడికి బేబీ? గౌతమ్ దగ్గరికి. అక్కడికా? అక్కడికెందుకు? అదేంటి మమ్మీ, ఎప్పటికైనా అక్కడికే కదా వెళ్లాల్సింది. అదితి, ఓ పక్కను వాడికి అక్కర్లేదని తాళి కట్టుకుంటా వదిలేస్తే నువ్వేమో వాడే కావాలని లగేజ్ తీసుకొని బయలుదేరావా వాడింటికి? వద్దదితి, ఇప్పటి వరకు జరిగిన అవమానాలు చాలు. ఎందుకంటే నువ్వు అవమానాలు పడితే నేను తట్టుకోలేను గనక. అవును బేబీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికే 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. ఇక చాలు, ఆపేద్దాం. ఏంటండి ఆపేది? నేను దాన్ని వద్దన్నది వాళ్ళనేం చెయ్యలేకో చేతకాకో కాదు. 2 కుటుంబాల మధ్య మీరన్న ఆ చిచ్చు ఆరుతుందో లేదో తెలీదు గాని నా కూతుర్ని చావు అంచుల వరకు తీసుకెళ్లిన ఆ కుటుంబాన్ని మాత్రం అంత తేలిగ్గా వదలను. అదితి, నువ్వేం బాధపడకు. నీకు జరిగిన అన్యాయానికి అంతకంతా నేను పగ తీర్చుకుంటాను. మమ్మీ, డాడీ, అన్నయ్య, మీరు వాళ్ళ మీద పగ తీర్చుకుంటారో, ప్రతీకారంతో రగిలిపోతారో తర్వాత సంగతి. ముందు నా సంగతికొద్దాం. నేను గౌతమ్ని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను.